స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును ఎన్నోసార్లు నీ కృపను విడచి ఉంటేనో ప్రభు విడచి ఉంటేనో ప్రభు మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి భంగపరచు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి భంగపరచు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నాకాశ్రయశైలమై కోటగా నీవు ఉంటివి కోటగా నీవు ఉంటివి నిత్యుడా మా దేవుడా ఆమేనంచు పాడేదా నిత్యుడా మా దేవుడా ఆమేనంచు పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా ప్రజానికి నే దివ్యనై ప్రకాశమీయగా ప్రజానికి నే దివ్యనై ప్రకాశమీయగా నాలోని ప్రేమ
జ్యోతిని వెలుంగనీయుమా నీదు ప్రేమ మాటతో నేను సాగిపోవగా జీవాత్మ పదములే నేను చూచి సాగగా నాదు కండ్లు తేటగా ఆదరంబు చూపగా నాదు కండ్లు తేటగా ఆదరంబు చూపగా ఆదరంబు చూపగా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా రాత్రి రాగవేడిని తాపు చేరి శాంతిగా భీతి మీరి ఉండగా భారమెల్ల తీరగా స్వామి నాకు నేర్పుమా జీవదాతగావుమా స్వామి నాకు నేర్పుమా జీవదాతగావుమా జీవదాతగావుమా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా జీవయాత్ర చాలగా నేను కండ్లు మూయగా చావులేని చోటుకే నీవు నిలుచు వేదికే చేయి చాచి ప్రేమతో చేరదీసి మన్పుమా చేయి చాచి ప్రేమతో చేరదీసి మన్పుమా చేరదీసి మన్పుమా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమీయగా ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమీయగా నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే ప్రతివాడు మోక్షము చేరా ప్రభు యేసు వార్తను వినరే ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే పాపాత్ములనబడు వారి భారంబుదీయను గోరి ప్రభు యేసు
యేసు చూపిన దారి పరమందు సుఖమిడు దారి ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే ఏ జాతి వారలనైనా ఏ దేశవాసులనైనన్ ఏమైన భేదములేక యేసయ్య బ్రోచును వేగా ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే ప్రయాసపడి భారమును మోసేడు ప్రజలారా ప్రభు యేసు క్రీస్తు మీకు విశ్రాంతినిచ్చును రండి ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే యేసయ్యగాకను వేరే ఎవరైనా లేరికరారే దోషంబులెల్లను బాపి ఆశీర్వదించును గాచి ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే ప్రతివాడు మోక్షము చేరా ప్రభు యేసు వార్తను వినరే ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే నా దేవా నీ కృప కొనియాడను నా తరమాయేసా నా దేవా నీ కృప కొనియాడను నా తరమాయేసా పాప మరణముల బానిసనగ్నిని పడి కాలిన కొరవి నయ్యా బయటికి తీసితివే నయ్యా బయటికి తీసితివే పాడగలనని జయ గీతముదగు సాటిగనో యేసా నా దేవా నీ కృప కొనియాడను నా తరమాయేసా కోపనరకములకే పాత్రుడనా నిలని కుమారునిగా తండ్రి నిలపితివే వేగా తండ్రి నిలపితివే వేగా పాపము మన్నించితివతి పరలో కపురుచి చూపితివే నా దేవా నీ కృప కొనియాయేసా ఇంతటి నీ కృప ఇంతటి వరముల నేనిల మరచెదనా తండ్రి నేనిక మరచెదనా తండ్రి నేనిక మరచెదనా ఇంతటి నీ సిలువను నీ ప్రేమను అంతట చాటెదను నా దేవా నీ కృప కొనియాడను నా తరమాయేసా వివిధ పాపములిల చేసి పాతకులారా రెండు యేసుని దగురీతిని గనుడు యేసు
యేసునిదగు రీతి గనుడు పాపుల వెదకి వరల రక్షించుటకే ప్రభు వచ్చెనిలా నా దేవాని కృపకు నీయాడను నా తరమా యేసా. Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. Would you o'er evil a victory win? There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you be free from your passion and pride? There's power in the blood, power in the blood. Come for a cleansing to Calvary's tide. There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you be whiter, much whiter than snow? There's power in the blood, power in the blood. Sin stains are lost in its life-giving flow. There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. Would you do service for Jesus your King? There's power in the blood, power in the blood. Would you live daily His praises to sing? There's wonderful power in the blood. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb.
యేసు ప్రభు పరిశుద్ధ నామాన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. శరీర విషయమందు చక్కగా అగ్గుడు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నాను. చాలండి. మరి ఈ యొక్క 2 వచనాల్లో కూడా మనకి కనబడేది ఏంటిది అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు శరీర విషయమైన విషయాలు మరి ఇక్కడ చక్కగా ఆయన రాస్తున్నటువంటి సంఘటన మనకి కనబడతా ఉన్నది. అయితే ఎవరైతే గలతీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారో మరి వాళ్ళు ఈ యొక్క శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి విషయం మనకి చాలా చక్కగా కనబడతా ఉన్నది. అయితే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి సున్నతి మరి ఏదైతే బాహ్యంగా కనబడుతుందో, ఏదైతే లోకానుసారంగా కనబడుతుందో ఆ యొక్క విషయాన్ని వాళ్ళు ఎక్కువగా మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా మరి వేరే వేరే విషయాలకి వెళ్ళిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నదన్నమాట. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, ఈ గలతీ సంఘం ఏదైతే ఉందో అది
నేటి టర్కీ అన్నమాట. నేటి సమయంలో ఉన్నటువంటి టర్కీగా మనకు కనబడతా ఉన్నది. అక్కడ పౌలు గారు ఈ రాసినటువంటి గలతీ పత్రిక మరి ఆయన జీవితంలో రాసినటువంటి మొట్టమొదటి పత్రికగా మనకు కనబడతా ఉన్నది. అయితే కనబడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో ఆయన తాను ఒక ప్రాముఖ్యత ఏమి ఉన్నదంటే ఈ యొక్క పత్రికలో మరి ఆయన అపోస్తలుడిగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఆయనను ఎవరు అంగీకరించినటువంటి ఆ యొక్క సమయంలో ఆయన ఈ యొక్క పత్రికను రాయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క పత్రికను మనం ఇంకా కొంచెం ధ్యానం చేసుకునే ముందు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితంలో రాసినటువంటి మొట్టమొదటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక. ఈ గలతీ పత్రికలో మొట్టమొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, దయచేసి పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు, బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గలతీ పత్రిక మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన మరి ఏ పత్రికలో కూడా ఇవ్వనటువంటి ఇంట్రడక్షన్ ఆయన ఈ యొక్క పత్రికలో ఇవ్వడం అనేది జరిగింది. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూడండి. మనుషుల వలన కాదు, ఏ మనిషి వలనను కాదు, కానీ మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అని చెప్పి ఆయన ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆయనని ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది అంటే, ఆయనని దేవుని యొక్క సేవకునిగా ఎవరు అంగీకరించలేదు. ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరి అయిన బోధలో మరి ఏకీభవించట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే, భిన్నమైనటువంటి బోధలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే, ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉన్నది, భిన్నమైన బోధలను బట్టి, భిన్నమైనటువంటి సేవకులను బట్టి. అయితే ఆయన తాను రాసినటువంటి 13 పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఈ గలతీలకు రాసినటువంటి పత్రిక. ఆయన రాస్తున్నటువంటి విధానం మనం చూసినట్లయితే ఒక కోపంతో, ఒక ఆగ్రహంతో రాస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సువార్త పైన కాకుండా, సువార్త పట్ల కాకుండా భిన్నమైన వాటి మీద, అంటే బాహ్యంగా కనిపించే వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకు పౌలు గారు వాటన్నిటినీ కూడా ఒక ఆన్సర్గా ఇవ్వాలి, తన పత్రికలో ఒక ఆన్సర్గా ఇవ్వాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక రాయడం అనేది జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పాపం పెరిగిపోతానే ఉన్నది. భిన్నమైనటువంటి మతాలు వస్తూనే ఉన్నాయి, భిన్నమైనటువంటి బోధలు కూడా వస్తూనే ఉన్నాయి. క్రిస్టియానిటీలో కూడా మరి ఎన్నో బోధలు మనకు కనబడతా ఉన్నాయి, ఎన్నో విధాలైనటువంటి టీచింగ్స్ మనకు కనబడతా ఉన్నాయి. సిలువను గూర్చినటువంటి వార్త కాకుండా వేరే ఏ వార్త అయినా కూడా మరి అది భిన్నమైనటువంటి సువార్తే. అలాంటిదే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సున్నతికి ప్రాముఖ్యతను ఇస్తూ మరి అక్కడ కనబడతా ఉన్నది. ఆ 12-13 వచనాల్లో మరి సున్నతి యొక్క ప్రాముఖ్యత అంటే, అది ఇచ్చినట్లయితే మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎంతో హింస చెలరేగుతూ ఉన్నది. ఆ చెలరేగుతున్నటువంటి హింసను మరి ఏ విధంగా అడ్డుకోవాలి అంటే, మేము కూడా యూదులమే అని చెప్పి కనపరుచుకోవాలి అనేది అక్కడ గలతీ సంఘంలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట. అందుకు వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే సున్నతి వైపు తిరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే పౌలు గారు దానికి రాస్తూ సున్నతి ప్రాముఖ్యత కాదు, బయటికి కనిపించేటువంటి విషయాలు ప్రాముఖ్యత కాదు, కాబట్టి అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలం సిలువ యొక్క వార్తను మాత్రమే చాటి చెప్పాలి అని చెప్పి ఆయన గలతీలకు ఈ యొక్క పత్రిక రాయడం అనేది జరిగింది. అంటే తప్పుడు సువార్తలు, తప్పుడు ఆశలు, వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి నిజమైనటువంటి సువార్త ఏదైతే ఉందో వాటిపైనే మరి ప్రతి ఒక్కరూ కూడా మరి కేంద్రీకరించాలి, దృష్టి ఉంచాలి అని చెప్పి ఈ యొక్క పత్రికను
రాయడం అనేది జరిగింది. అంటే రక్షణకు మార్గము, పరిశుద్ధతకు మార్గము మరి పౌలు గారు ఈ యొక్క పత్రికలో చూపించడం అనేది జరిగింది. రక్షణకు మార్గము క్రీస్తే, పరిశుద్ధతకు మార్గము సిలువ యొక్క సువార్త మాత్రమే అని చెప్పి ఈ యొక్క గలతీ పత్రికను రాయడం అనేది జరిగిందనమాట. అయితే పౌలు గారు ఏ విధంగా రాశారో మనకి కనబడుతున్నది. మొదటి వచనం మనం చదువుకున్నప్పుడు ఆయన ఎంత ఆగ్రహంగా, మరి ఎవరైతే ఆయనను అపోస్తులుడిగా ఒప్పుకోలేదో, ఎందుకు ఒప్పుకోలేదో అని చెప్పి తర్వాత కూడా ఆ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతా ఉన్నది. అయితే మొదటి అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తా ఉన్నది. అంటే ఇంత త్వరగా భిన్నమైన సువార్త వైపు ఎలా వెళ్ళిపోతారు, ఇంత త్వరగా భిన్నమైనటువంటి సువార్తకి ఎలా తిరిగిపోతారు అని చెప్పి మరి ఆయనకి ఒక ఆశ్చర్యం అనేది వేస్తూ ఉన్నదంట. ఈ సువార్త కాకుండా వేరే సువార్తలు ఇంకా ఉన్నాయా? 7వ వచనంలో చదువుకున్నట్లయితే, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అంటే క్రీస్తు సువార్త కాక వేరే సువార్త ఏదైతే ఉన్నదో వాటి వైపు తిప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, పర్వర్షన్ ఆఫ్ గాస్పల్ అంటే వేరే సువార్త, భిన్నమైనటువంటి సువార్తలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని. ఆనాటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా ఇలాంటి సువార్తలు ఉంటూనే ఉన్నాయి. ఆనాటి కాలం నుంచి నేటి వరకు కూడా ఇలాంటి సువార్తలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి సువార్తలన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి అని చెప్పి పౌలు గారి యొక్క ఉద్దేశం అన్నమాట. అపోస్తల కార్యము 15వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళ సువార్త ఏ విధంగా ఉంటుంది అంటే, భిన్నమైనటువంటి సువార్తలు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ సువార్తలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1వ వచనంలో, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే ఆ యొక్క ఆచారాన్ని మీరు ఫాలో అవుతే తప్ప, అంటే సున్నతి పొందితే తప్ప మీకు రక్షణ లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ గలతీ సంఘంలో ఉన్నటువంటి బోధ కూడా కొంచెం అలాగనే ఉన్నది. అంటే వాళ్ళ సువార్త ఎలా ఉన్నదండి? క్రియలు చూపెట్టుకోవాల్సినటువంటి సువార్త. అంటే మన విశ్వాసం మీద బేస్ అయి లేదు అక్కడ ఉన్నటువంటి సువార్త, క్రియల మీద ఆధారపడి ఉన్నటువంటి సువార్త. దీని వలన రక్షణకు అర్థమే లేకుండా పోతుంది. రక్షణ అంటే యేసు ప్రభు వారిని నా నిజ రక్షకునిగా అంగీకరించినప్పుడు రక్షణ పొందిన వారంగా ఉంటాం. కానీ మీరు సున్నతి పొందితేనే మీరు రక్షింపబడతారు, లేదంటే కొన్ని ఆచారాలు, మోషే నియమించినటువంటి ఆచారాలను ఫాలో అవుతూనే సున్నతి పొందుతారు అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్నే సంపూర్ణంగా ఎంచుకుంటారో వాళ్ళు క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయారు, కృప నుండి తొలగిపోయారు అని చెప్పి మరి ఇక్కడ కనబడతా ఉన్నది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, పౌలు గారు తాను అపోస్తులుడు అని చెప్పి రాస్తూ, తర్వాత భిన్నమైనటువంటి సువార్తలు ఉన్నాయి అని చెప్పి రాస్తూ ఈ యొక్క గలతీ పత్రిక మనందరికీ కూడా అందించడం అనేది జరిగింది. అంటే కృప ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే రక్షణ అని చెప్పి పౌలు గారు చెప్తూ, రాసేటువంటి నేను అపోస్తులుడు అని చెప్తూ రాస్తున్నటువంటి పత్రిక. కాబట్టి ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, భిన్నమైన బోధలు చాలా ఉన్నాయి. అదేవిధంగా పౌలు గారిని తాను అపోస్తులుడని చెప్పి అంగీకరించినటువంటి ఆ గలతీ జనాంగానికి రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రికను మరి మనందరం ఇవాళ ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే ఇందులో 6 అధ్యాయాలు ఉంటాయి. గలతీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 2 అధ్యాయాల్లో ఆయన అపోస్తులుడు అని చెప్పి ఆయన మరి అక్కడ ఆ యొక్క వాక్య భాగాలన్నీ కూడా రాయడం అనేది జరుగుతూ ఉన్నది. మొదటి 2 అధ్యాయాలు చదువుకుంటే పౌలు గారు అపోస్తులుడు, ఏ విధంగా అపోస్తులుడు అనేది
మనకి ఆ 2 అధ్యాయాలు కూడా చదివితే అర్థమవుతుంది. తర్వాత 3-4 అధ్యాయాలు చదివితే విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే రక్షణ అని చెప్పి 3-4 అధ్యాయాల్లో ఉంటుంది. తర్వాత 5-6 అధ్యాయాల్లో క్రైస్తవ స్వాతంత్రము, క్రైస్తవ స్వాతంత్రము అంటే క్రైస్తవునిగా నేను నియమించబడిన తర్వాత నేను ఏ ఏ పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయడానికి ఆస్కారం ఉన్నది, కొన్ని పనులు ఉండడానికి మరి అవకాశం ఉన్నది. అంటే ఏ పనైనా చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు ఏదేను తోటలో చూసుకున్నప్పుడు అవ్వకి ఆదాముకి మరి దేవుడు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ ఒకే ఒక పని చెయ్యొద్దు అని చెప్పి అక్కడ ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ యొక్క తప్పును చేయడం అనేది జరిగింది. మనకి కూడా ఏ పనైనా చేయడానికి స్వాతంత్రం ఉన్నది, పాపం చేయడానికి కూడా స్వాతంత్రం ఉన్నది. కానీ అది చెయ్యొచ్చా చేయకూడదా అనేదే వాక్యం చెప్తా ఉన్నది. క్రైస్తవులకి స్వాతంత్రం అనేది ఉన్నది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మరి సినిమాలు చూడొచ్చా, అది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ముమ్మాటికి చెయ్యకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ 5-6 అధ్యాయాల్లో మనకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి మనకు కనబడుతూ ఉన్నది. ఇవాళ మనకి ఉన్నటువంటి ఈ యొక్క స్వాతంత్రంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 11-18 వచనాలు మనం ఇవాళ ధ్యానం చేసుకోబోతున్నాం. ఇందులో మనం చదువుకున్నటువంటి మొదట 12-13 వచనాల్లో బాహ్యంగా కనపడడానికి, అంటే ఇహలోక సంబంధంగా మరి గొప్పగా కనపడడానికి మనకి ఆ యొక్క గర్వం ఉన్నదా, లేదు అంటే క్రీస్తును మనము లేదంటే ప్రచురించడానికి మనం అతిశయంగా ఉన్నామా, ఎందులో ఉన్నది మన అతిశయము, ఎందులో మనం గర్విస్తున్నాము, లోకానుసారంగా గర్విస్తున్నామా, లేదంటే క్రీస్తు యొక్క సువార్తలో అతిశయం చెంది ఉన్నామా? పౌలు గారు చెప్తా ఉన్నారు, మొదట లోకానుసారంగా గర్విష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లేదు అంటే క్రీస్తునందు అతిశయంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ మనకి వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ మనం ధ్యానం చేసుకోబోతున్నాము గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11-18 వచనాలని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మొదట 12-13 వచనాలని మనం చదువుకుందాం. గర్విష్ఠులు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏ ఏ విషయాల్లో గర్వాన్ని మరి కనపరుచుకుంటూ ఉంటారు, లోకానుసారంగా ఉన్నటువంటి గర్వము ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకుందాం. 12-13 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కొందరి గర్వం ఇలాగ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే 12-13 వచనాల్లో, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ఆగుదామండి. 12వ వచనంలో మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద దారుణమైనటువంటి హింస అనేది ఉన్నది. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద దారుణమైనటువంటి హింస అనేది ఉన్నది. ఆ యొక్క హింసను తప్పించుకోవడానికి వీళ్ళు సున్నతి పొందాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కొంతమంది సున్నతి పొందినట్లయితే యూదులుగా ఎంచబడతారు, కాబట్టి వాళ్ళ మీదకి హింస అనేది రాదు. అందు గురించి వాళ్ళు మరి ఆ యొక్క సున్నతికి ఇంట్రెస్ట్ పడతా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నారు, సున్నతి అనేది ప్రాముఖ్యం కాదు, బాహ్యంగా కనిపించేది ప్రాముఖ్యం కాదు. అదే 13వ వచనంలో, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. సున్నతి అయితే పొందుతారు కానీ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో ఆచరింపరు. వాక్యం ఎంత మాత్రము వాళ్ళ జీవితంలో కనబడదు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. శరీర విషయమందు అతిశయించు నిమిత్తము అంటే బయటికి కనపడడానికి అతిశయిస్తా ఉన్నారు. ఈ యొక్క అతిశయము ఎంత మాత్రము కూడా మంచిది కాదు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ టు అవాయిడ్ పర్సిక్యూషన్, వాళ్ళ పైన వచ్చినటువంటి హింసను మరి వాళ్ళను దాటుకోవాలని చెప్పి, లేదంటే ఆ హింసకు దూరంగా ఉండాలని చెప్పి
వాళ్ళు సున్నతికి ఇంట్రెస్ట్ పొందుతూ ఉన్నారు. తర్వాత ఈ లోకానుసారంగా లేదంటే శరీర విషయమందు అతిశయించు నిమిత్తము వీళ్ళు సున్నతి పొందాలని చెప్పి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి పనులు ఏవి కూడా మంచివి కావు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అస్థిరులుగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది, స్థిరత్వం లేనట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇయే మాటలు ఇక ముందు 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో కూడా పౌలు గారు రాస్తా ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి అంటే 10 నుంచి చదువుకుందామండి 14 వరకు. అక్కడ మనకు కనబడతా ఉన్నది, మేము బీదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. అయితే కేఫా అంతికోయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించింది. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషాధారణం చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకుంటకపోక నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? చాలండి. 12వ వచనంలో చూడండి, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే అక్కడ ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉన్నది సున్నతి పొందినటువంటి వాళ్ళకి. తర్వాత 13వ వచనంలో తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరి గనుక బర్నబాకు కూడా వారి వేషధారణం చేత మోసపోయాను. ఇక్కడంతా కూడా వాళ్ళు కనపరుచుకోవాలి, యూదులుగా కనపరుచుకోవాలి అని చెప్పి వాళ్ళు అక్కడ కనబడతా ఉన్నది. తర్వాత 14వ వచనంలో వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతోను నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడువై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచున్నావు. కాబట్టి అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? వాళ్ళందరూ కూడా అన్యులు కదా, వాళ్ళు సువార్తను యాక్సెప్ట్ చేశారు కదా, మరి వాళ్ళని యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళని యూదులుగా ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నావు? ఈ బాహ్యంగా కనిపిస్తే మరి వాళ్ళు యూదులుగా మారిపోతారా? ఆ యొక్క సువార్త వాళ్ళ జీవితంలో ఉంటుందా? లేదంటే యూదులు అనేటువంటి వాళ్ళకే రక్షణ అని చెప్పి పౌలు గారు ఇక్కడ మరి చెప్తా ఉన్నారు. అలాంటివేవి కూడా మంచిది కాదు. దే క్రియేటెడ్ దేర్ ఓన్ రూల్స్ సెపరేటింగ్ ఫ్రమ్ గాస్పల్. సువార్త కాకుండా వాళ్ళ సొంత రూల్స్నే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే బాహ్యంగా కనపడేటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓన్లీ ఫర్ షో పర్పస్ మాత్రమే, అంటే కనపడాలి అని చెప్పి ఒక ఉద్దేశం మాత్రమే. ఇది కూడా ఒకలాంటి గర్వమే. ఎందుకంటే పైకి కనపడాలి కానీ లోపల మాత్రం ఏమీ ఉండకపోవడం అనేది చాలా గొప్ప ప్రమాదం అని చెప్పి మరి పౌలు గారు గలతీ సంఘాన్ని చెప్తా ఉన్నారు. ఇది గలతీ సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం. ఆ యొక్క ప్రాబ్లంని ఇవాళ మన జీవితంలో మనం ఆచరించినట్లయితే ఎంతమంది ఎన్ని విషయాల్లో, అంటే మనందరం కూడా ఎంతమంది ఎన్ని విషయాల్లో ఇలాంటి బాహ్యంగా కనబడే ఆ యొక్క విషయాలపైన మరి దృష్టి పెడతా ఉన్నాము, సువార్త విషయంలో మరి దూరం అయిపోతా ఉన్నాము, లేదంటే బయటికి కనపడాలని చెప్పి ఒక ఆశతో మాత్రమే ఉన్నాము. సున్నతి పొందినట్లయితే మరి అక్కడ ఆ హింస నుండి దూరం అయిపోతా ఉన్నాం, లేదంటే శరీర విషయంలోనే మనం అతిశయం చెందుతూ ఉన్నాము. కాబట్టి అలాంటి విషయాలు నేటి కాలంలో ఎంతమంది మరి క్రైస్తవులుగా ఉన్నారో మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. కాబట్టి ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు కనబడు నిమిత్తమే వాళ్ళ పనులన్నీ కూడా చేస్తారు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు
పెద్దవిగాను చేయుదురు. మత్తయి సువార్త 23:5-11 వరకు అండి. 6వ వచనంలో విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలిపించుకుంటయు కొందరు కోరుదురు. తర్వాత 8వ వచనంలో మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలండి, ఆయన పరలోకమందున్నాడు. ఇక్కడ తండ్రి అని ఎవరిని పిలవకూడదు అని చెప్పి ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటిదంటే మీరైతే బోధకులని పిలవబడవద్దు అని చెప్పి ఉన్నది. ఎందుకు అంటే ఆనాటి పరిసయ్యులు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి సుంకరులు వాళ్ళు దేవుళ్ళతో సమానంగా మరి వాళ్ళు చూసుకుంటా ఉండేవాళ్ళు, వాళ్ళు తండ్రితో సమానంగా చూసుకుంటా ఉండేవాళ్ళు. అందుకు మరి పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఏంటిది అంటే మీరు మరి ఎవరిని కూడా తండ్రి అని పిలవకండి అని చెప్పి. అంటే ఇది పరిసయ్యులను, శాస్త్రులను, సుంకరులను ఉద్దేశించి అన్నటువంటి మాట అన్నమాట. అంటే పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు వాళ్ళు దేవుళ్ళతో సమానముగా అనుకునేటువంటి వారు, వారిని అలా పిలవకండి అని అర్థం అన్నమాట. మనం కాంటెక్స్ట్ చూడాలి. మరి తండ్రి అని పిలవద్దని చెప్పి ఇక్కడ ఉంది కదా అని చెప్పి మనకున్నటువంటి తండ్రులను మేము తండ్రి అని పిలవము అని చెప్పి అన్నట్లయితే అది తప్పు అవుతుంది. ఫస్ట్ మనం కాంటెక్స్ట్ చూడాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ 3 విషయాలు కూడా మనం గమనించుకోవాలి. వాళ్ళని అలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నది, పరిసయ్యులను అనాల్సినటువంటి అవసరం ఎందుకు ఉన్నది అంటే వాళ్ళు అంత సమానంగా మరి వాళ్ళని ఎంచుకుంటా ఉన్నారు. అదే ఇక్కడ మనకి 13-14 వచనాల్లో కనబడుతుంది. తర్వాత చదువుకుందాం. 10వ వచనంలో మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11వ వచనంలో మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఇక్కడికి వచ్చిందండి. ఇవన్నీ ఎవరిని అంటున్నారు, ఈ మాటలన్నీ కూడా ఎవరిని అంటున్నారు అంటే ఇక్కడికి వచ్చింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశించేటువంటి వారిని కూడా ప్రవేశింపనీయరు. లోకానుసారపు దృష్టి మరి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా, బాహ్యంగా కనబడేటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇలా కనబడేటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా కూడా బాహ్యంగా ఉన్నది, బయటికి ఎలా కనబడతాము అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నది. లోకానుసారపు దృష్టి మనకి ఉన్నట్లయితే పరిసయ్యులకు ఉన్నటువంటి గర్వము మనకు ఉన్నట్టే. లోకానుసారంగా మరి పర్ఫెక్ట్గా కనపడాలి, లేదంటే లోకానుసారంగా ఏదేదో మరి సంపాదించుకోవాలి, ఏదేదో కనపరుచుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఉన్నట్లయితే పరిసయ్యులకు, సుంకరులకు, శాస్త్రులకు ఉన్నటువంటి గర్వమే మనలో కూడా ఉన్నట్టు. వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ బట్టల్లో, వాళ్ళు వేసుకునేటువంటి బట్టల్లో కూడా ఉంటుందన్నమాట. ఆ బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ఆ యొక్క పరిశుద్ధతను కనపరుచుకోవాలి అని చెప్పి పౌలు గారి యొక్క ఉద్దేశం. బాహ్యంగా కాదు, అంతరంగంగా కూడా మరి పరిశుద్ధంగా ఉండాలి. మరి చాలామంది టైటిల్స్ కూడా పెట్టుకుంటా ఉంటారు. మరి ఎన్నో విధాలుగా బిషప్ అని చెప్పి, లేదంటే ఆర్చ్ బిషప్ అని, రైట్ రెవరెండ్ అని, లెఫ్ట్ రెవరెండ్ అని ఎన్నో గొప్ప పేర్లు పెట్టుకుంటా ఉంటారు. కానీ ఆ పేర్లన్నీ కూడా అవసరం లేదు. పౌలు గారు కానీ మిగిలిన సేవకులందరూ కూడా ఏ విధంగా పరిచయం చేసుకున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క దాసుడు, లేదంటే యేసు ప్రభు యొక్క పనివారంగా మరి ప్రతి ఒక్కరు పరిచయం చేసుకున్నారు. కానీ ఎవ్వరు కూడా బిషప్పులు గాను, లేదంటే ఇంకా రెవరెండ్స్ గాను, ఇంకేదో గొప్ప పేర్లతో ఎవరు కూడా పరిచయం చేసుకోలేదు. అదంతా కూడా బాహ్యంగా కనబడేదే. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, ఎంతో గొప్పగా ఎక్స్పెన్సివ్ మరి ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేసినటువంటి సంఘాలు ఉంటాయి, బాహ్యంగా గొప్పగా కనబడతా ఉంటాయి. ఇన్ని లక్షల మంది మా యొక్క సంఘానికి వస్తూ ఉంటారు అని చెప్పి బాహ్యంగా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అదంతా కూడా పరిసయ్యులకు ఉన్నటువంటి గుణాలు. బాహ్యంగా గొప్పలు చెప్పుకునేటువంటి విషయాలు అన్నీ కూడా
పరిసయ్యులకు, సుంకరులకు, శాస్త్రులకు ఉన్నటువంటి ఆ యొక్క గర్వమే. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. సెలబ్రిటీ పాస్టర్స్గా ఉంటున్నారు చాలామంది. మరి నేను వస్తే ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్పి మరి సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అదంతా కూడా మరి బాహ్యంగా లేదంటే గర్వంగా మాట్లాడుతున్నటువంటి అంశాలే తప్ప ఎంత మాత్రము పరిశుద్ధత అందులో లేదు. అయితే ఇవన్నిటినీ కూడా మరి పౌలు గారు చెప్తూ ఈ విధంగా ఉన్నారు అని చెప్తూ, నేను మాత్రం ఇందులో గర్వంగా లేను, నేను మాత్రం ఈ విషయాల్లో అతిశయించట్లేదు, నేను అతిశయించేటువంటి విషయాలు వేరే అని చెప్పి ఆయన 14వ వచనంలో చెప్తా ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన కూడా నేను అతిశయించట్లేదండి, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. నేను క్రీస్తు యేసునందు తప్ప ఏ విషయంలో కూడా అతిశయం చెందట్లేదు. ఆ విధంగా ఉన్నారు అని చెప్పి పౌలు గారు ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూపెట్టారు. ఈ విధంగా సున్నతి ఉన్నట్లయితే శోధన నుండి దూరం అయిపోతారేమో, ఈ విధంగా సున్నతి ఉన్నట్లయితే కష్టం నుండి అంటే హింస నుండి దూరం అయిపోతారేమో. కానీ ఎన్నో హింసల గుండగా పౌలు గారు ఈ పత్రిక మరి మొదటి ఆ మిషనరీ జర్నీ తర్వాత రాసినటువంటి పత్రిక. మరి ఆయన రాసినటువంటి ఆ యొక్క పత్రిక ఆ మిషనరీ జర్నీలో ఎన్నో హింసల తర్వాత ఆయన రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఏం రాస్తున్నారు అంటే, నేను క్రీస్తునందు తప్ప దేని యందు కూడా అతిశయించట్లేదు, క్రీస్తు యేసునందే నా అతిశయం తప్ప వేరే ఎందులో కూడా నేను అతిశయించట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అతిశయం ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క సిలువలో తప్ప ఏ విషయంలో కూడా నేను అతిశయించను అన్నటువంటి వాళ్ళు మరి ఎన్ని కష్టాలు వచ్చినా సిలువనందే ఉంటారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సిలువనందే ఉంటారు, ఎన్ని శోధనలు వచ్చినా ప్రార్థనలోనే ఉంటారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని ఎదుట ఒప్పుకుంటారు. దేవా, నేను ఈ యొక్క విషయంలో జారిపోతున్నాను, దేవా ఈ యొక్క విషయంలో నన్ను క్షమించు, దేవా ఈ యొక్క విషయంలో నన్ను నిలబెట్టు అని చెప్పి ఎన్ని ఇబ్బందులు శోధనలు వచ్చినా ప్రార్థనలోనే ఉంటారు తప్ప మరి లోకానుసారంగా వెళ్ళిపోరు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 24వ వచనంలో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కొంతమందికి ఎలా ఉన్నదండి? ఆటంకంగా ఉన్నాడు. అది యూదుల యొక్క క్యారెక్టర్. అన్యజనులకు మరి వెర్రితనముగా ఉన్నారు. కొంతమంది సిలువ యొక్క వార్త వినంగానే వీడేదో మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చోడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వెర్రితనంగా మరి ఉంటుంది కొంతమందికి. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నది. నిజంగా తెలుసుకున్నటువంటి వాళ్ళకి శక్తి అంటే క్రీస్తు యేసులోనే శక్తి, క్రీస్తు యేసునందే జ్ఞానము అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు ఆ ఒప్పుకోలు ఉంటే, క్రీస్తు యొక్క సిలువనందే నా యొక్క అతిశయము, క్రీస్తు యొక్క సిలువనందే మరి అన్నీ కూడా నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, అక్కడ 23వ వచనం ప్రకారం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని చెప్పి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి కొంతమందికి ఇది వెర్రితనంగా ఉంటుంది. ఎవరైతే దీన్ని ఇష్టపడరో, ఎవరైతే దీన్ని సత్యంగా ఎంచరో వాళ్ళకి ఇది వెర్రితనంగానే ఉంటుంది. కానీ పౌలు గారు ఇయే మాటల్ని తన జీవితాంతము అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాము అన్నటువంటి మాటని తన జీవితాంతం మొత్తం కూడా ప్రకటించారండి. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరగకుందునని నిశ్చయించుకుంటుని. ఇది తప్ప నేను ఇంకా ఏది కూడా నాకు తెలియదు, ఇది ఒక్కటే నాకు తెలుసు, ఎందుకంటే నా జీవితం మారింది అది తెలుసుకున్న తర్వాతే అని చెప్పి నిశ్చయంగా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. సిలువ వేయబడినటువంటి వాళ్ళు ఎందులో సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎందులో మరి గొప్పగా ఉన్నాడు అంటే
మనకు ఇచ్చినటువంటి రక్షణలో గొప్పగా ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి ఎందులో మనం గర్విస్తున్నాము? లోకానుసారంగా గర్విస్తున్నామా? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మరి అతిశయిస్తున్నామా? మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. ఇంకా దానికి అంటే మొదటి పత్రిక గలతీ పత్రిక కదా, తర్వాత రాస్తున్నటువంటి పత్రికలు ఇవన్నీ కూడా కొరింథీ పత్రిక, తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. మెచ్యూరిటీ మనం చూసుకున్నట్లయితే మొదటి పత్రికకు తర్వాత పత్రికలకు మనం చూసుకున్నట్లయితే ఎదుగుదల కనబడుతూనే ఉన్నది. నేను ఏ విషయంలో కూడా మరి తగ్గేవాడిని కాదు, సువార్త విషయంలో సిగ్గుపడేటువంటి వాడను కాను అని చెప్పి ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన మొదటి పత్రికలోనే ఒక మాట నిర్ణయించుకున్నాడు. ఏం నిర్ణయించుకున్నాడు అంటే 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎందు నిమిత్తం జీవించుచున్నాను అంటే క్రీస్తు కొరకే నేను జీవిస్తూ ఉన్నాను. వేరే ఉద్దేశాలు ఏవి కూడా నాకు లేవు, క్రీస్తు నందే నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తాను రాసినటువంటి మొదటి పత్రికలోనే మరి నిర్ణయం మరి చేసుకోవడం అనేది జరిగింది. తాను జీవితాంతం తను రాసినటువంటి తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక వరకు కూడా ఆ నిర్ణయం అలాగే ఉన్నది. తాను చనిపోయేంత వరకు కూడా ఆ నిర్ణయం అలాగనే ఉన్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా తాను మాత్రం సిలువనందే ఉన్నాడు, సిలువ యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుని జీవితంలో కూడా కొన్ని ప్రాముఖ్యతలు అనేవి ఉండాలి. లోకానుసారంగా ఉన్నటువంటి ఆ గర్వపు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి సిలువనందే ప్రతి ఒక్కరు కూడా అతిశయించాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. అది బోధించే నేనైనా వింటున్నటువంటి ఎవరైనా కూడా సిలువనందే ప్రతి ఒక్కరు కూడా అతిశయించాలి తప్ప వేరే ఏ లోకానుసారమైనటువంటి విషయం పట్ల అతిశయం అనేది ఉండకూడదు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే క్రైస్తవుని జీవితంలో కొన్ని ప్రాముఖ్యతలు అనేవి ఉండాలి. ఆ ప్రాముఖ్యతలు ఏంటి అంటే, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. అంటే నువ్వు నూతన సృష్టిగా ఉన్నటువంటి గొప్పతనము సున్నతిలో లేదు. అంతకంటే గొప్ప విషయాలు ఇంకేమీ లేవు. ఎప్పుడైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తామో అంతకంటే గొప్ప విషయము ఇంకేది కూడా లేదు. 16వ వచనంలో, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును. ఎవరు ఏ పద్ధతి అంటే యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి విశ్వాసము తప్ప లోకానుసారంగా ఉన్నటువంటి సున్నతి కాదు, ఇంకా వేరే ఏ విషయాలు కాదు. కేవలం క్రీస్తు యొక్క సువార్త, ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసం తప్ప ఇంక ఏది గొప్పది కాదు. ఈ పద్ధతి చొప్పున ఆ పద్ధతులు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి సమాధానము కృపయు కలుగును గాక. అంటే సున్నతి ప్రాముఖ్యం కాదు, సున్నతి సృష్టి అంటే నూతన సృష్టియే ప్రాముఖ్యం, సున్నతి అనేది ప్రాముఖ్యం కాదు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. రూపాంతరం అనేది ప్రాముఖ్యం. నూతన సృష్టి అంటే రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్, అంతకు మించిన గొప్ప విషయాలు ఇంకేమీ లేదు అని చెప్పి మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. మనం ఒక ప్రశ్న మనందరినీ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. నిజంగా మనం సిలువ యందు అతిశయిస్తున్నామా? సిలువ యొక్క సువార్త యందు మనందరం కూడా అతిశయిస్తున్నామా లేదంటే కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే, కొన్ని వచనాల్ని మనం ఆధారంగా చేసుకుని మాట్లాడుకుందాం. చాలామంది కూడా లోకానుసారమైనటువంటి విషయాలపైనే మరి దృష్టి మరి పెడతా ఉన్నారు. వాటి వలన ఎటువంటి లాభము లేదు అని చెప్పి బైబిల్ ఇవాళ మనకు సెలవిస్తూ ఉన్నది. కొందరి అతిశయం ఎలా ఉందో మనం చూద్దాం. ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్నట్లయితే,
23, 24 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏ విషయాల్లో అతిశయించాలో, ఏ విషయాల్లో అతిశయించకూడదు ఇక్కడ 2 వచనాల్లో మనకు కనబడతా ఉన్నది. జ్ఞానం ఉంది కదా అని చెప్పి జ్ఞానమందు అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ధనం ఉంది కదా అని చెప్పి ఐశ్వర్యవంతుడు దాని మీద అతిశయించకూడదు. మరి 24 వచనంలో అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి యెహోవా యందే ప్రతి ఒక్కరు కూడా అతిశయించాలి. ఎందుకంటే ఆయన మనకు జీవితాన్నిచ్చి, మరి కృపనిచ్చి, పాపంలో ఉన్నటువంటి మనల్ని రక్షించి, రక్షణనిచ్చి, నిత్య జీవం ఇచ్చినందుకు ఆయనను బట్టే మనం అతిశయించాలి. అలాంటి వారి పట్ల అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. కొంతమంది మరి జ్ఞానమందు అతిశయిస్తూ ఉంటారు, బలమందు అతిశయిస్తూ ఉంటారు, మరి ధనమందు అతిశయిస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల దేవుడు ఆనందించడు. ఎవరైతే యెహోవా యందే అతిశయిస్తారో వారి పట్ల దేవుడు ఆనందిస్తాడు. తర్వాత ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. కీర్తన 49వ కీర్తన 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. 49వ కీర్తన 6 నుంచి 9 వచనాలు. ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేల భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చాలండి. ధనములో అతిశయం అని చెప్పి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. 7వ వచనంలో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మరి విమోచించాలి అంటే ఏం చేయాలి? క్రీస్తు యొక్క రక్తమే. అది తప్ప ధనము కానీ ఏ విషయంలో కానీ మరి ఈ యొక్క విమోచన అనేది మనకి దొరకదు. కాబట్టి క్రైస్తవులంగా ఉన్నటువంటి మనము ఇలాంటి విషయాల్లో మనం అతిశయించకూడదు. ఎప్పుడైతే మనం క్రీస్తునందే, ఎప్పుడైతే మనం దేవుని యందే అతిశయిస్తామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. మన ప్రాముఖ్యతలు మార్చుకోవాలి అని వాక్యం సూచిస్తూ ఉన్నది. దేని పట్ల అయితే మనకి ప్రాముఖ్యతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. మరి దేని పట్ల మనకి ప్రాముఖ్యత ఉండాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క నీతి కొరకు మనం ఆశపడతా ఉంటామో, ఆశపడి వెతుకుతూ ఉంటామో అప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తాయి. ఎందుకంటే మన టార్గెట్ పైన ఉంది కాబట్టి, మన ఎయిమ్ ఇప్పుడు కూడా పైన ఉంటుంది కాబట్టి కింద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన చెప్పు చేతల్లోనే ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రాముఖ్యతలు మనం మార్చుకోవాలి. ముందు ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటిది అంటే మనము ఎప్పుడు కూడా నీతిని, తర్వాత దేవుని యొక్క రాజ్యాన్ని మొదటగా వెతకాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉన్నది, మన జీవితంలో ఉన్నటువంటి ఆరాధన ఏ విధంగా ఉన్నది. కీర్తన 86వ కీర్తన 12, 13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. మన యొక్క ఆరాధన ఎలా ఉండాలి అంటే పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ కూడా నీకు చెల్లించెదను, తర్వాత నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ఇది వర్షిప్ అన్నమాట.
ఆయనని ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? రీజన్ ఆఫ్ వర్షిప్ తర్వాత వచనంలో కనబడుతూ ఉంటుంది. 13వ వచనంలో, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎందుకు ఆరాధించాలి? ఆ యొక్క అగాధం నుండి, ఆ యొక్క పాతాళం నుండి ఆయన మనల్ని తప్పించాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆయనను ఆరాధించాల్సినటువంటి అవసరత మనకెంతో ఉన్నది. తర్వాత మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు, రక్షణ పొందినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కల దేహము కూడా మరి విలువ పెట్టి కొనబడి ఉన్నది. ఆ విలువ ఏంటిది అంటే క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు యొక్క రక్తము, శిలువ మ్రాను మీద తాను అర్పించినటువంటి ప్రాణం. ఆ యొక్క ప్రాణం యొక్క విలువ మనుషులు ఎవ్వరు కూడా వెల కట్టలేనిది, ఎవ్వరు కూడా దానికి డబ్బు ఇవ్వలేనిది. ఎందుకంటే పాపము లేనటువంటి రక్తము, పాపము లేనటువంటి ఆ యొక్క జీవితము మనందరి నిమిత్తము త్యాగం చేయబడి ఉన్నది. అలాంటి వెల మరి కట్టడం అనేది జరిగింది. అలాంటి వెల కట్టినప్పుడు మన దేహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అంటే, మన దేహమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఆ యొక్క ఆలయంలో ఎల్లప్పుడూ కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, దేవుని యొక్క సొత్తు. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు మనలో ఉండాలి. దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడు కూడా మరి ఇహలోక సంబంధమైనటువంటి విషయాలుగా ఉండవు. ఇహలోక సంబంధమైనటువంటి గర్వంతో ఉన్నటువంటి విషయాలుగా ఎల్లప్పుడూ కూడా ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి నిజమైనటువంటి ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కూడా మనలో ఉండాలి. తర్వాత 4వది చూసుకున్నట్లయితే మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి? క్రైస్తవులంగా ఉన్నటువంటి మనము మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన యొక్క క్రియలను చూసి, అన్యులైతేనేమి మిగిలిన వారైతేనేమి, మన క్రియలను చూసి వాళ్ళు మన దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. అంటే మన యొక్క నడక, అదేవిధంగా మన యొక్క మాట, మన యొక్క బాట, ఈ రెండు కూడా ఒకేలా ఉండాలి. క్రిస్టియన్ వాక్ అండ్ క్రిస్టియన్ టాక్ షుడ్ నాట్ బి ఆ కాంట్రడిక్షన్. అది ఎప్పుడు కూడా కలిసి వెళ్తూ ఉండాలి. మన యొక్క ఆరాధన, మన యొక్క జీవితము, ఈ రెండు కూడా సరి సమానంగా ఉండాలి. ఎప్పుడు కూడా తేడా అనేది రాకూడదు. కాబట్టి మన యొక్క మాటలోను మన యొక్క బాటలోను మన యొక్క దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా కనపరుచుకుంటూ ఉండాలి. తర్వాత 5వదిగా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని అంటే మాటలోను బాటలోను మాత్రమే కాదు, బాధలోను కూడా మనం ఎప్పుడు కూడా మన క్రైస్తవ్య జీవితాన్ని ఎప్పుడు కూడా మంచిగానే కనపరుచుకోవాలి. బాధ వచ్చింది కదా అని చెప్పి దూరం అయిపోవడం కాదు. ఇక్కడ గలతీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు హింస వచ్చిందనే వాళ్ళు సున్నతి వైపు వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ వచ్చిందనే వాళ్ళు సున్నతి వైపు వెళ్ళారు. ఎందుకంటే ఇలాంటి హింసలు నాకు రావు కదా, ఇలాంటి ఇబ్బందులు నాకు రావు కదా అని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో వాళ్ళు మరి నిజమైనటువంటి సువార్త నుంచి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి బాధ వచ్చినప్పుడే క్రైస్తవుడు ఎలా ఉంటాడో నిజంగా తెలిసిపోతుంది. బాధ వచ్చినప్పుడే నిజంగా వాక్యం వైపు ఉన్నామా లేదంటే లోకం వైపు ఉన్నామా అనే విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి పౌలు గారు తన జీవితంలో ఆఖరి వరకు కూడా ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా తాను వాక్యం వైపే ఉన్నాడు. వాక్యాన్ని ప్రచురించాడు, వాక్యాన్ని బోధించాడు. జైల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా వాక్యం ద్వారా మార్చాడు. మరి ఎన్నో కుటుంబాలు కూడా వాక్యం ద్వారా మారి ఆయన యొద్దకు రావడం అనేది జరిగింది. ఎన్నో సంఘాలు కూడా మరి
చెడు మార్గంలో నడుస్తున్నటువంటి సంఘాలు కూడా మంచి మార్గంలో నడిచినట్టుగా కనబడతా ఉన్నాయి. ఎంతోమందిని కరెక్షన్ చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఎంతోమంది జీవితాలను మార్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవన్నీ కూడా ఒక కేక్ వాక్లా జరగలేదు. ఆయనకి ఎప్పుడు కూడా మరి సుఖాల మధ్యన ఆయన జీవించలేదు. ఆయన ఎప్పుడు కూడా కష్టంలోనే ఉన్నాడు. జైల్లో ఉండి పత్రికలు రాయడం అనేది జరిగింది. మనుషులు కొట్టి చంపాలని చెప్పి ఉద్దేశించిన ఆయన వాటి నుంచి తప్పించుకొని వాక్యాన్ని ప్రచురించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఉన్నాడు. సఫరింగ్లోనే మరి కష్టాల్లోనే ఆయన ఇంకా వాక్యాన్ని ప్రచురించినట్టుగా మనందరికి కూడా కనబడతా ఉన్నది. మరి ఇవాళ ఈ గలతీ పత్రికలో మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటిదంటే, లోకానుసారంగా ఉన్నటువంటి గర్వము దేనికి పనికిరానిది. పౌలు గారు చెప్తా ఉన్నారు, క్రీస్తునందే నేను అతిశయిస్తున్నాను, ఇహలోక సంబంధమైన ఏది కూడా నాకు అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన వాక్యంలో చెప్తా ఉన్నది. మరి ఇవాళ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందులో మనం గర్విస్తూ ఉన్నాం? వాక్యంలో మనం గర్విస్తూ ఉన్నామా? లోకం ద్వారా లేదంటే లోకంలోకి వెళ్ళిపోయి మనం గర్విస్తూ ఉన్నామా? ఆ ప్రశ్నల యొక్క జవాబులు మన హృదయంలోనే ఉన్నాయి. లోకం అందు గర్వంగా ఉన్నామా, క్రీస్తునందు అతిశయంగా ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆఖరిగా నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఆయన యొక్క అపోజల్షిప్, ఆయన అపోస్తులుడు కాదు అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క రిమార్క్ని ఆయన ఏ విధంగా తీసివేస్తున్నాడో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. ఎవరు కూడా నన్ను అపోస్తులుడు కాదు అని చెప్పి శ్రమలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కంక్లూజన్, సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. బిగినింగ్ మనం చూసుకున్నట్లయితే ఎంత కోపంగా ఆయన పత్రికను ప్రారంభించాడో, అంతిమం కూడా ఎండ్ కూడా అంతే కోపంగా ఆయన పత్రికను ముగించడం అనేది జరిగింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటిది అంటే, ఎటువైపు మనం అతిశయంగా ఉన్నాం? లోకానుసారంగా గర్వంగా ఉన్నామా? వాక్యానుసారంగా అతిశయంగా ఉన్నామా? మరి పౌలు యొక్క జీవితాన్ని మనం నేర్చుకున్నట్లయితే, మనం చూసినట్లయితే, ఆయన ఎల్లప్పుడూ కూడా సిలువ యొక్క సువార్త వైపే ఉన్నాడు తప్ప లోకానుసారంగా ఆయన వెళ్ళలేదు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, దేవా, మరి ఈ యొక్క వాక్య భాగాన్ని నిమిత్తము నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నాయన, అయినా కూడా దేవా సజావుగా ఇంతవరకు నడిపించినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవా, ఈ యొక్క వాక్యం నా యొక్క జీవితంలో ఫలించలాగిన సహాయం దయచేయండి. విన్నటువంటి వారి జీవితంలో ఫలించలాగిన సహాయం దయచేయండి. లోకానుసారంగా ఎటువంటి గర్వం చెందకుండా దేవా, వాక్యానుసారంగా ప్రతి ఒక్కరం కూడా జీవించలాగిన సహాయం దయచేయండి. నా యొక్క మాటల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దేవా దయచేసి క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క రక్షణను బట్టి నాయన మేమందరం కూడా జీవిస్తూ ఉన్నాము. నీకు వేలాది వందనాలు. మా యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన మరి వాక్యానుసారంగా ఎదుగులాగిన సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎల్లప్పుడూ క్రీస్తునందే మరి అతిశయం చెందులాగిన సహాయం దయచేయండి. లోకానికి దూరంగా ఉండి వాక్యానికి దగ్గరగా ఉండేలాగిన సహాయం దయచేయండి. నాయన, ఇంతటి కష్టకాలంలో కూడా మీరు ఆదుకొని మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి నాయన, మేము ఏమైతే ఉన్నామో నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క దయను బట్టి ఉన్నాము. మాలో ఆ యొక్క గర్వం ఉన్నట్లయితే దయచేసి క్షమించండి. ఎల్లప్పుడూ కూడా నాయన నీ యొక్క పాదాల యందు ఉండి నాయన నిన్ను స్మరించుకుంటూ తగ్గింపు స్వభావంతో జీవించలాగిన సహాయం దయచేయండి. మా యొక్క కుటుంబాలని దేవా మళ్ళీ ఎల్లప్పుడూ కూడా మేము ఆనందంగా ఉండేలాగిన సహాయం దయచేయండి. మరి ఆ యొక్క కల్మషం ఏదైతే ఉన్నదో దేవా, దాన్ని తీసివేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా యొక్క సంఘాన్ని
దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రము. బలారాధన విషయమైన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 11వ అధ్యాయం 23వ వచనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నేను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నేను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, నీ రక్త మాంసములో పాల్పొంది నిమిత్తమై అనగా నీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెలోను, నువ్వు చిందించినక ప్రశస్త రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారస పాత్రలోను మేము పాల్పొందాలని ప్రభా నిశ్చేతన కలిగి, ఆలోచన కలిగి ప్రార్థన చేయించిన ఈ సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి, ఏ యోగ్యత లేని మమ్మలను కనికరించి ప్రేమించి కృపచేత రక్షించుకొని ప్రభా నీవిచ్చిన యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాంటి యొక్క ప్రార్థన కలిగిన యొక్క తలంపులో నిబిడలు ప్రభా ఈరోజు ద్రాక్షారసములో పాల్పొందుతున్నప్పుడు స్వయంగా క్రీస్తు యొక్క రక్త మాంసంలో పాల్పొందుతున్నామని ఎరిగి ప్రభా జీవాహారం అనబడుచున్న క్రీస్తును మహింపరచు నిమిత్తమై బ్రతికినంత కాలమును కూడా అతి ధ్యానం కలిగి నీ అన్ను అతిశయించే అనుభవం సహాయం చేయమని, ఈ పాత్రను మా కొరకు దీవించి మీరు ఆశీర్వించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రము. చివరి ప్రార్థన మనం చేసుకుందాము. అలాగే ఈ సమయంలో ఒక విషయాన్ని ప్రకటన కూడా చేయదలుచుకున్నాను. ప్రభు మనకిచ్చున్న ఇక కృపా గడియలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. అందరినీ కాచి కాపాడుతున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. అందుకై క్షేమకరమైన యొక్క దినముల్లో ప్రభువు నడిపిస్తాడని విశ్వసించి ప్రభునామాన్ని ఘనపరచు నిమిత్తమై వచ్చే వారము ఆదివారము సంఘంగా అందరం మనం కూడుకుంటాము కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే సాయంత్రం ఆరాధన ఉండదు, ఒకటే ఉంటుంది. ఉదయం పూటనే వచ్చే ఆదివారము 10 గంటలకి ఉదయం ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ గమనించి ఆరాధనలో పాల్పొందాలని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ విధంగా నేను ఆరాధించి నిన్ను ఘనపరిచి ఈ పాదములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోవడానికి మీరు అనుగ్రహించినాక గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే తండ్రి, మరొకసారి మా యొక్క పరిచర్య నిమిత్తమై నువ్వు చూపించిన ఆదరణ బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ఉన్న విశ్వాస కుటుంబాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబాల్లో మీరు అనుగ్రహించిన బిడ్డల బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి కూడా అద్భుతమైన రీతిలో మీరు దీవించి ఆశీర్వించి కాపాడుతూ పోషిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయించు ఆదరిస్తున్నందుకే నీకు వందనాలు. వారి వారి గృహాల్లో ఎంతగా నీకు సమీపంగా ఉండి ప్రార్థన చేయించున్నారో వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. అయితే ఇంకాను కొంతమంది ప్రభువా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్న పరిస్థితి, వారికి కావలసిన ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహోదరుడు యోహాన్ గారిని ప్రభువా ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆ బిడ్డకు కావాల్సిన ధైర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించి త్వరితన ప్రభా నీ కృప చేత స్వస్థత పొందిన వాడై తన గృహానికి వచ్చినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకుల విషయమై ప్రార్థన చేసినప్పుడు సహాయం చేసి విడుదల చేసి ప్రభా ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో ఇంకాను కష్టంలో, ఇబ్బందిలో, రుగ్మతల చేత పీడిపబడుచు నాయన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇంకాను కష్టంలో ఉంటున్న ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసిన ధైర్యమును, నీ చేయుతను, సహాయం, ఆరోగ్యమును అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా మాకు ఇచ్చిన యొక్క వెసులుబాటుకై నీకు వందనాలు. ఆ ప్రకారంగా మేమును మా ఆత్మీయ జీవితంలో తండ్రి ఎంతో ప్రభువా అతిశయించుచున్న వారమై, క్రీస్తును మోయించున్న వారమై, క్రీస్తును ధరించిన వారమై, క్రీస్తును ప్రకటించిన వారమై నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భక్తులు సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయించిన విధానం బట్టి కూడా నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. వారికి కావలసిన ఆదరణ, ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ రాష్ట్ర అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి పరిపాలనలో ప్రజల యొక్క క్షేమం కొరకు ఆలోచన కలిగి ముందుకు సాగుతున్న రీతిని కనపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే వారికి జ్ఞానం అనుగ్రహించి నడిపించండి. వారి పరిపాలన అంతటి బట్టి నాయన నీకు మహిమ వచ్చినట్టు చూసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, నీ కృప చేత ప్రభువా మమ్మలను భద్రపరుచున్నావు, బలపరుచున్నావు, నీ కార్యములు మీరు జరిపించుకుంటున్నావు నాయన. అందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రాంగణము చుట్టూను ప్రభువా నీ కృపగల కాపుదలు అనుగ్రహించి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు దీవించిన ఆయన నీ సన్నిధిలో ఆదరించి ఆశీర్వించి నీ కృపా సంరక్షణలో ఆయన భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం 2వ ఆరాధనలో ప్రభువా మీ సన్నిధి, మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించమని, మీ నామకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.